నరసరావుపేట మండలం కోటప్పకొండలో ఏకాదశి రోజైన శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ భక్తి శ్రద్ధలతో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు బాలప్రభలతో కాలినడకతో శివనామ స్మరణతో కోటప్పకొండకు బయలుదేరారు. మహాశివరాత్రి తిరునాళ్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి భద్రత, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ఎవరైనా అడిగిన తర్వాత దర్శనం చేయలేదు, ప్రత్యేక దర్శనం చేయలేదు, శ్రీకో దర్శనం చేయలేదు. శ్రీ త్రికోణేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ప్రధాన అర్చక అప్పయ్య గురుకుల్ నా పేరు. అందరికీ కూడా నమస్కారం. శ్రీ త్రికోణేశ్వర వారి మేధా దక్షిణామృత స్వరూపంగా ఈ కోటప్పకొండ మీద వేయించేసి ఉన్నారు. అపర కైలాసం అన్నట్టుగా స్వామివారి పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అనేక మంది వస్తారనే ఉద్దేశంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాలయంలో ఇవాళ ఏకాదశి బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 గంటలకు బిల్లు తీర్థం తీసుకొచ్చి తర్వాత స్వామివారికి ఫస్ట్ అభిషేకం చేసి అలంకారంతో ఉంచాము. అయితే అందరికి కూడా లోపల అభిషేకం చేసే విధానం లేనందున అభిషేక మండపాల్లో అభిషేకం చేయించుకొని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తున్నారు. తర్వాత శీఘ్ర దర్శనము, ప్రత్యేక దర్శనము, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకి ఏ ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అనేక రకాలైన పలహారాలు కానివ్వండి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.